హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. ఈరోజు వీడియోలో అటుకులతో స్నాక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. వీటిని అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఎటువంటి ప్రిపరేషన్స్ ఉండవు. పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ కనుక నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అటుకులతో ఈ స్నాక్స్ చేయడం కోసం ముందుగా మిక్సీ జార్ని తీసుకుని అందులోకి 1 కప్పు అటుకులను వేసుకోవాలి. పల్చగా ఉన్న అటుకులైనా పర్వాలేదు, మందంగా ఉన్న అటుకులైనా కూడా పర్వాలేదు. ఇందులోనే అరకప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోండి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు, 1 స్పూన్ నూనె వేసుకుని వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి సరిపడా నీళ్లు వేసుకుని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. అటుకులు కాబట్టి కొంచెం నీరు ఎక్కువగానే పడుతుందండి. చపాతీలు చేసుకునేటప్పుడు పిండిని ఎలా అయితే సాఫ్ట్గా కలుపుకుంటామో అలాగే ఈ పిండిని కూడా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా ముద్దలా చేసుకున్న తర్వాత పైన కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ని పట్టించుకుని మూత పెట్టుకుని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకున్నాము. అందుకోసం స్టవ్ మీద ప్యాన్ని పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఇంగువ వేసుకుని జీలకర్ర చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ తరుగును వేసుకోండి. ఇందులోనే 2 లేదా 3 పచ్చిమిర్చి ముక్కలను వేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక టమాటా తరుగును వేసుకోండి. ఈ టమాటా ముక్కలను 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సాఫ్ట్గా అయిపోతాయి. టమాటాలు సాఫ్ట్గా అయిన తర్వాత ఒక పెద్ద బంగాళదుంపను సన్నగా తురిమి వేసుకోవాలి. బంగాళదుంపలను ఉడికించి తీసుకున్నా పర్వాలేదండి, లేదంటే పచ్చి బంగాళదుంపనే ఇలా సన్నగా తురుముకుని వేసుకోవచ్చు. బంగాళదుంప వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకుని ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకుని 2 లేదా 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే బంగాళదుంప తురుమంతా కూడా సాఫ్ట్గా అయిపోతుంది. ఇప్పుడు చివరిగా ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ స్టఫింగ్ను ఒక బౌల్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వండి. ఈలోపు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి నానిపోయి ఉంటుందండి. ఇప్పుడు పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుని ఇందులో నుంచి కొద్దిగా పిండి ముద్దలను తీసుకోవాలి. ఈ స్నాక్స్ని నేను పాకెట్స్లా ప్రిపేర్ చేయాలనుకుంటున్నానండి. అందుకోసం మరీ పెద్దగా కానీ లేదా చిన్నగా కానీ కాకుండా ఇలా మీడియం సైజులో ఉండేటట్లుగా పిండి ముద్దను తీసుకుని మైదా పిండిలో కానీ లేదా గోధుమ పిండిలో కానీ డిప్ చేసుకుని మనం చపాతీలా రోల్ చేసుకోవాలి. అయితే పిండిని అటుకులు రవ్వతో ప్రిపేర్ చేసాం కాబట్టి ఎడ్జెస్ అనేవి అనీవెన్గా వస్తాయి. ఏదైనా బాక్స్ మూతతోటి ఇలా కట్ చేసుకున్న తర్వాత అప్పుడు రోల్ చేసుకోవాలి. ఈ చపాతీని మరీ మందంగా రోల్ చేసినట్లయితే లోపల వరకు పొరలన్నీ సరిగ్గా ఫ్రై కావండి. అలా అని మరీ పల్చగా రోల్ చేసినా కూడా ఫోల్డ్ చేసేటప్పుడు చిరిగిపోతూ ఉంటాయి. మనం రెగ్యులర్గా చేసుకునే చపాతీలను ఏ మందంలో చేసుకుంటామో అలా చేసుకుంటే సరిపోతుంది. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని 2 లేదా 3 స్పూన్ల వరకు పెట్టుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు ఈ పొరలన్నీ విడిపోకుండా ఉండడం కోసం వాటర్ తోటి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా అతికించుకోవచ్చు. ఇలా ఫోల్డ్ చేసుకుని పాకెట్స్లా రెడీ చేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం పిండి మొత్తాన్ని కూడా ప్రిపేర్ చేసుకోండి. నాకైతే ఈ చూపించిన క్వాంటిటీ తోటి 6 వరకు పాకెట్స్ వచ్చాయండి. వీటిని ఫ్రై చేసుకోవడానికంటే ముందు ఒక స్లర్రీని ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం ఒక బౌల్ని తీసుకుని అందులోకి 1/4 కప్పు వరకు గోధుమ పిండిని కానీ మైదా పిండిని కానీ వేసుకోండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ను వేసుకుని ముందు కొద్దిగా వాటర్ని వేసుకుని పిండిలో ఎక్కడ ఉండలు లేకుండా ప్రిపేర్ చేసుకోండి. ఇలా చిక్కగా చేసుకున్న తర్వాత సరిపడ వాటర్ని వేసుకుని పిండిని పల్చగా ప్రిపేర్ చేసుకోవాలి. ముందే నీళ్ళు ఎక్కువ పోసేస్తే పిండి ఉండలుగా ఫామ్ అయిపోతుందండి. ముందు పిండిని చిక్కగా చేసుకుని తర్వాత మాత్రమే సరిపడ నీళ్ళు వేసుకోండి. ఇప్పుడు పాకెట్స్ని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ముందుగా రెడీ చేసుకున్న పాకెట్స్ని గోధుమ పిండి నీళ్ళల్లో 2 వైపులా కూడా బాగా డిప్ చేసుకుని ప్యాన్లోకి వేసుకోవాలి. ఒకేసారి అన్నీ ఫ్రై చేయకుండా తీసుకున్న ప్యాన్ సైజుకి సరిపడా వేసుకోండి.
నేను షాలో ఫ్రై చేస్తున్నాను కదండి, మీరు కావాలంటే డీప్ ఫ్రై అయినా సరే చేసి తీసుకోవచ్చు. ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకుని రెండో వైపు కూడా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి, చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని టిష్యూ పేపర్ పైన వేసుకున్నట్లయితే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే అవి అబ్జర్బ్ చేసుకుంటాయి. ఇలాగే మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకుని తీసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ స్నాక్స్ని మీరు టమాటా కెచప్తో సర్వ్ చేసినట్లయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ఎటువంటి ప్రిపరేషన్స్ లేకుండా అప్పటికప్పుడు చాలా సింపుల్గా రుచిగా స్నాక్స్ చేయాలి అంటే ఇలా అటుకులతోటి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండి బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.